హాయ్ అండి. ఎంతో టేస్టీగా కాజు పన్నీర్ మసాలా కర్రీ. ముందుగా పావు కప్పు కాజుని వేయించుకొని పక్కన పెట్టుకోండి. అదేవిధంగా పన్నీర్‌ని కూడా కొద్దిగా సాల్ట్, కారం వేసి లైట్‌గా వేయించుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ కర్రీ కోసం 2 ఇంచులు దాల్చిన చెక్క, 3 లవంగాలు, 3 ఇలాచి, 2 బిర్యానీ ఆకు వేసి బాగా ఫ్రై అయినాక 1 కప్ ఉల్లిపాయ ముక్కలు వేసి 2 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోండి. అందులోనే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేశాక 3 టమాటోస్‌ని చిన్న ముక్కల కింద కట్ చేసుకొని అందులో కొద్దిగా ఉప్పు, పసుపు వేసి బాగా వీటితో కలిపి మూత పెట్టి లో ఫ్లేమ్‌లో టమాటోస్‌ని మగ్గించుకోండి. ఈ విధంగా మగ్గిన తర్వాత సరిపడా కారం, గరం మసాలా పౌడర్, సరిపడా సాల్ట్ వేసి బాగా కలిపి అందులో కొద్దిగా వాటర్ వేసి మూత పెట్టి లో ఫ్లేమ్‌లో కర్రీని ఉడికించుకోండి. 3 నిమిషాల తర్వాత టీ గ్లాసెస్ పెరుగు వేసి తరకలు లేకుండా బాగా కలిపి అందులో పన్నీర్, కాజు ముక్కలు వేసి బాగా కలిపి మూత పెట్టి లో ఫ్లేమ్‌లో కర్రీని ఉడికించండి దగ్గర పడే వరకు. నెక్స్ట్ కర్రీ దగ్గర పడిన తర్వాత 1 స్పూన్ క్రీమ్ వేసి బాగా కలుపుకొని ఫైనల్‌గా కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.